హాయ్ ఫ్రెండ్స్, మా బ్రదర్ అయితే వచ్చిండు. సండే అలా చికెన్ వండుతున్నా. ఇప్పటికే మరి చికెన్ అయితే కలుపుకున్నాను. ఇందులో చికెన్ తీసుకొచ్చి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, ఆయిల్ అంతా కలిపేసి అయితే మారినేట్ చేశాను. సో హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడు మనం కడాయి తీసుకొని అయితే వంట చేద్దాం. కడాయి తీసుకుంటున్నా. సో ఇందులో మనం ఇవాళ చికెన్ వండేది ఆల్రెడీ ఇక్కడ మనం చేసుకున్నాం. ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటున్నాం. కొత్తిమీర కట్ చేసుకున్నాం. అప్పటికి ఆయిల్ అయితే పోసుకుందాం. యాక్చువల్లీ ఆయిల్ డబ్బులకి ఆయిల్ పోయాలి, కానీ మనం అది తోమాలని చెప్పేసి అయితే ప్రస్తుతానికి అయితే ఇట్లా చేస్తున్నాం. సో ఆయిల్ వేస్తాం. ఇది వేడి కాగానే మనం ఇందులో మిర్చి అలాగే ఆనియన్ అయితే వేయాలి. నేర్చుకుంది అయితే ఇలాగా ఒక్కొక్కరు అయితే ఒక విధంగా చేస్తారు చికెన్ కర్రీ. సో నేనైతే ఇక బ్యాచిలర్ కాబట్టి బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచి కూడా చికెన్ వండుకోవడం ఇలా అంటే ఇలానే చేసేవాడిని. సో మిర్చి చేస్తున్నాను. ఆనియన్ కూడా వేస్తున్నాను. సో చికెన్లోకి ఆనియన్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఆనియన్స్ అయితే మంచి కాలేదా చూసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ మంచి కాలితే చికెన్ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర కూడా వేసుకుందాం టేస్టీకి. తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది, కానీ స్టార్టింగ్లో కూడా కొంచెం వేస్తే బాగుంటుంది. ఆనియన్ అయితే బాగా గాలిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాము మన చికెన్. సో బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అంత పట్టే విధంగా. అయితే మనం స్టవ్ మీద ఉంచుకోవాలి ఒక 10 to 15 minutes. ఆలోపు చిన్న టమాటా కూడా వేద్దాం. ఇందులో టమాటా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. సో టమాటా కూడా వేద్దాం, టేస్ట్ బాగా వస్తుంది. పెట్టుకుని ఒక 10 to 15 minutes అయితే ఉంచాలి, ఎందుకంటే మనకు ముక్కకు మనం కలిపిన ఉప్పు కానీ కారం కానీ బాగా పడుతుంది. ఒక 10 to 15 minutes అయితే మనం వెయిట్ చేయాలి. ఆలోపు అయితే మనం రైతా కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే రైతాలో చాలా చిన్న ముక్కలు రావాలి ఆనియన్స్. సో ఇంత చిన్నగా అయితే కట్ చేయాలి. ఆల్రెడీ నేను ఆడ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. చాలా చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది మనకు రైతాలోకి అయితే. సో ఇవి మిర్చి అన్నమాట. మిర్చి ఆల్రెడీ కట్ చేశాను. ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కొత్తిమీర కూడా కట్ చేసాం కాబట్టి అందులో యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం పెరుగును అయితే కలుపుదాం. రైతా నథింగ్ బట్ చల్ల అనమాట. సో చల్లాల మనం ఆనియన్, కొత్తిమీర, మిర్చి, క్యారెట్తో వేసినట్టయితే రైతా అయిపోద్ది. పెరుగులో ఉండలు లేకుండా అయితే ఫస్ట్ చేతితో అయితే ఇట్లా అనుకోవాలి. ఉండలు ఉంటుందన్నమాట. మన పెరుగు కడ్డ అంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా. వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మనకు టేస్ట్గా ఉండదు రైతా. చిక్కగా ఉండే విధంగా అయితే చూసుకోవాలి. అయితే మిర్చి వేస్తున్నా. మిర్చి తర్వాత ఆనియన్స్, కొత్తిమీర వేస్తున్నా కాస్త. సో ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసా. ఇంకైతే రైతా రెడీ అయిపోయింది. సో దీన్ని పక్క పెట్టేసుకుందాం. చెక్ చేద్దాం ఎంతవరకు ఉడుతుంది. దాదాపు ఉడికినట్టుగా ఉంది. మనకు మటన్ అంటే టైం ఎక్కువ పడుతుంది, కానీ చికెన్ త్వరగానే ఉడుకుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ముక్కను ఇట్లా మనం స్పూన్తో నన్నట్టయితే కాస్త
కట్ అవుతుంది. కాస్త ఉడికినట్టయితే చికెన్ ఉడికినట్టే. అయితే మనం కాస్త సూప్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వాటర్ వేయాలి. సో చూద్దాం, దీన్ని బట్టి మనకు కాసేపు అయిన తర్వాత తెలుస్తుంది సూప్ పెట్టుకోవాలా లేదని. ఓకేనా, గ్రేవీకి అయితే మనం చికెన్ కలుపుకున్న బౌల్లో అయితే వాటర్ వేయాలి. సో ఈ వాటర్ని అయితే అందులో వేయాలి. ఎందుకంటే ఇందులో కారపొడి అంటే మనం కలుపుతాం కాబట్టి వేస్ట్ అవ్వడానికి అయితే కొంచెం వాటర్ వేసుకొని అయితే మనం కర్రీలో పోసుకోవాలి. మనకు అప్పుడు అక్కడ సూప్ అయితే వస్తుంది. సో మరీ ఎక్కువ పోసుకోవచ్చు, ఎందుకంటే కర్రీ టేస్ట్ పోతుంది అనమాట. సూప్కి అయితే ఇందులో కలిపిన వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. ఒక 10 to 15 minutes అయితే మన చికెన్ అయిపోతుంది. సో కాస్త అంటే దీన్ని దించే ముందు అయితే కాస్త చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఇది ఎవరే చికెన్ మసాలా 3 to 5 minutes అయితే చికెన్ కర్రీ అయిపోతుంది. సో దాదాపు అయిపోయినట్టే. మనం ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. చూసారుగా, చికెన్ కర్రీ అయితే సిద్ధం అయిపోయింది. సో చికెన్ కర్రీ, సో రైస్, ఇక్కడ రైతా ఉంది, మనకు సలాడ్ ఉంది, ఆనియన్ సలాడ్ అని లేవా, సో సాల్ట్. సో ఇది సండే అనమాట, మా బ్రదర్ వచ్చారు, చికెన్ అయితే సిద్ధం అయిపోయింది.